ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ప్రాజెక్ట్ రావాలని దేవుణ్ణి అడుగుతున్నాను. ప్రసాదం కోసం తప్ప దేవుడి గది వైపు ఎప్పుడూ చూడను నువ్వు ఈ రోజేంటి దండాలు పెట్టేస్తున్నావు? ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వాలనా? కాదు తాతయ్య, నాన్నకి ప్రాజెక్ట్ రావాలని. ఏంట్లకి మీ నాన్న కోసం నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా? నాన్న కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను బాబాయ్. నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు. అలాంటి నాన్నకి నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు దండాలు పెట్టేసినంత మాత్రాన దేవుడు దిగొచ్చి మీ నాన్నకి ప్రాజెక్ట్ ఇస్తాడా? మనీషా, నీలాంటి వాళ్ళు కాకుండా నాలాగా మంచి మనసున్న వాళ్ళు దండం పెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కరెక్ట్ గా చెప్పావు లక్కీ. కరెక్ట్ గా చెప్పిందా? వేలడంత లేదు కానీ నోటికొచ్చినట్టు వాగుతుంది. మందలించకుండా మహా ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? మరి లేకపోతే ఏంటి మనీషా? దానికి తోచింది అది చేస్తుంది. వీలైతే ఎంకరేజ్ చేయాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. అంతేగాని దాని ప్రయత్నాన్ని డిస్కరేజ్ చేయడం దేనికి? మీరు మరీ బావగారు, ఈ దండాలకి దొండకాయలకి ప్రాజెక్టులు వచ్చేస్తాయా? అక్కడున్నది జేఎంఆర్ కూతురు సంయుక్త. ముందు ఆవిడ గారిని మిత్ర మెప్పించాలి కదా. మిత్ర పట్టుదల గురించి పంతం గురించి తెలిసే మాట్లాడుతున్నావా దేవయాని? ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు వాడికే వస్తుంది. నువ్వేం దిగులు పడకు తాతయ్య. నేను దేవుణ్ణి చాలా గట్టిగా అడుగుతున్నాను. నేను అడిగినందుకైనా నాన్నకే ఆ ప్రాజెక్ట్ వచ్చేలా చేస్తాడు. తాతయ్య, నన్ను డిస్టర్బ్ చేయకండి. దేవుడికి నాకు బోలెడంత డిస్కషన్ ఉంది. సరే సరే, నువ్వు దండం పెట్టుకోమ్మా. పదండి పదండి. బానే ఉంది. మరి మీ ఫ్రెండ్ లక్కీ వాళ్ళ నాన్న కూడా ఆ ప్రాజెక్ట్ కోసమే ట్రై చేస్తున్నాడు కదా. వాళ్ళ నాన్నకి ప్రాజెక్ట్ రాకపోతే మీ ఫ్రెండ్ బాధపడుతుంది కదా. ఏమో గ్రాని, అయినా మిత్ర అంకుల్ కన్నా అర్జున్ బాబానే మంచివారు. మంచి వాళ్ళకి మంచే జరగాలి. మంచి వాళ్ళకే అలాంటి ప్రాజెక్టులు రావాలి. అందుకే ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా అర్జున్ బాబాకే వస్తుంది. అర్జున్ బాబు మంచివారా? ఎంత మంచివారు? అయినా ఎందుకు మంచివారు? అదేంటి చల్మయ్య, అర్జున్ బాబా గురించి నీకు తెలీదా? అమ్మని నన్ను చేరదీశారు. ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటారు. నన్ను ఒక సొంత కొడుకులాగా పెంచారు. ఇన్ని మంచి పనులు చేసినప్పుడు అర్జున్ బాబా మంచివారే అవుతారు కదా. చూసారా అమ్మా, ఇంత చిన్న తలకాయలో ఎన్ని ఆలోచనలు. ఎంతైనా లక్ష్మి కొడుకు కదా, ఆ మాత్రం ఆలోచనలో తెలివితేటలు ఉంటాయిలే. సరే సరే, నేను ఇంకా దేవుణ్ణి చాలా అడగాలి. నాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. సరే నాయనా, నా కొడుకు ప్రాజెక్టుతో తిరిగి రావాలని నేను ఎంత ఆరాట పడుతున్నానో అంతకన్నా ఎక్కువ ఆరాటం నీకే ఉన్నట్టుంది. సరే సరే కానీ మిత్ర గారు, మీరు లోపలికి రావచ్చు. అక్క, మిత్ర గారి ప్రెజెంటేషన్ మావులెస్ అనేలా ఉంది. అర్జున్ గారి ప్రెజెంటేషన్ అదిరిపోయింది. అవును జాను, మిగిలిన అందరి ప్రెజెంటేషన్స్ తో పోలిస్తే వీళ్ళిద్దరిదే టాప్ లెవెల్లో ఉంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్ట్ ఎవరికిస్తాం? నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేసేదానివి? ఏమో అక్క, జడ్జ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఉసూరుమని వస్తాడనుకుంటే ఉత్సాహంగా వస్తున్నాడేంటి?
ఏంటి మిత్ర అలా ఆలోచిస్తున్నావు? ఏదో కోల్పోయినట్టు వస్తాననుకున్నా, కానీ ఏదో సాధించినట్టు వచ్చేసరికి షాక్ అవుతున్నావా? షాక్ అయిపోవడానికి నువ్వు సాధించావో సాధించానని భ్రమపడుతున్నావో నాకింకా తెలియలేదు కదా. నేను ఇంత సంతోషంగా కనిపించాక కూడా నీకా సందేహం కలుగుతుందా? అల్ప సంతోషం అనుకుంటా. 4 చప్పట్లు కొట్టగానే సంబరపడిపోయి ఉంటావు. 4 చప్పట్లకి సంబరపడిపోయే వ్యక్తిత్వం కాదు మిత్రా నాది. గెలుపు జెండా ఎగరవేయబోతున్నాననే నమ్మకం గుండెల్లో కలిగే వరకు పోరాడే తత్వం. అయితే నువ్వు ఈ ప్రాజెక్ట్ విషయంలో పోరాడటం తప్ప నాతో గెలవడం సాధ్యం కాదులే. ఎందుకంటే శామ్ నా ప్రెజెంటేషన్కి ఇచ్చిన రెస్పాన్స్ అలాంటిది. అంతకన్నా గొప్ప రెస్పాన్స్ నా ప్రెజెంటేషన్కి కూడా ఇచ్చింది. బహుశా గెలుస్తా అని నువ్వు కనే కల కలగానే మిగిలిపోతుందనుకుంటా. ఈ ప్రాజెక్ట్ నాకు వదిలేసి నువ్వు నీ దారి చూసుకోవడానికి సిద్ధంగా ఉండు. అది నీకు నువ్వు చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. ఎవరు చెప్పుకోవాల్సి వస్తుందో, ఎవరు తప్పుకోవాల్సి వస్తుందో కాసేపట్లో తెలిసిపోతుందిలే మిత్ర. బయటవే, నా ముందు ఓడిపోతే ఏం చేస్తా అన్నావో గుర్తుంది కదా? ఆ పందెం గురించి మర్చిపో. మిత్ర గారు, మిమ్మల్ని శామ్ మేడం లోపలికి రమ్మంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. దెబ్బకి ఇక్కడ కొంతమందికి కొమ్ములు బాగానే విరిగినట్టున్నాయి. అర్జున్ గారు, మీరు కూడా లోపలికి రావాలి. నేను కూడానా? అవును, మిమ్మల్ని రమ్మంటున్నారంటే మిత్ర గారిని మాత్రమే కాదు, మీ ఇద్దరిని అని. దెబ్బకి ఇక్కడ కొంతమందికి పొగరు పాతాళానికి పడిపోయి ఉంటుంది. I'll come to the point. నేను చూసిన అన్ని ప్రెజెంటేషన్స్ లోనూ మీ ఇద్దరి ప్రెజెంటేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.